నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో రేకిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో గల్ఫ్ రీజియన్ మొత్తం అట్టుడుకుతోంది. చదువుల కోసం వెళ్లిన గడ్డపై ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. లక్షలాది మంది విద్యార్థుల కలలు, బోర్డు పరీక్షల గందరగోళం, తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగడంతో గల్ఫ్ రీజన్ మొత్తం అగ్నిగుండంగా మారింది. ఈ మంటల్లో చిక్కుకుని విలవిలలాడుతుంది మన భారతీయ విద్యార్థి లోకం. చదువుల కోసం వెళ్లిన చోట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో దశాబ్దాల నాటి వైరం ఇప్పుడు పూర్తి యుద్ధానికి దారితీసింది. క్షిపణుల మోత, డ్రోన్ల విహారంతో గల్ఫ్ ఆకాశం ఎర్రబడింది. ఇద్దరు పోట్లాడితే మూడోవాడికి నష్టమన్నట్టు అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో సామాన్య విద్యార్థులు బలైపోతున్నారు. ఈ ఉద్రిక్తతలు కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో విద్యాసంస్థలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. విమానాల రద్దు, ఇంటర్నెట్ అంతరాయం, భద్రతా హెచ్చరికలతో విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ 2025 నాటి తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.80 లక్షల మంది భారతీయ విద్యార్థులు 150 దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో గణనీయమైన సంఖ్య పశ్చిమాసియా, ఐరోపా దేశాల్లో ఉంది. యుఏఈ మరియు సౌదీ ఇక్కడ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సుల కోసం వేల సంఖ్యలో భారతీయులు ఉన్నారు. ఇజ్రాయెల్లో పిహెచ్డి టెక్నాలజీ కోర్సుల కోసం సుమారు 18,000 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఇక ఇరాన్లో సుమారు 5,000 నుండి 8,000 మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా వైద్య విద్యార్థులు అక్కడ చిక్కుకున్నట్లు సమాచారం. యుద్ధం అంటే కేవలం బాంబుల మోత మాత్రమే కాదు, అది ఒక తరాన్ని వెనక్కి నెట్టేసే విపత్తు. దాడుల భయంతో మెజార్టీ యూనివర్సిటీలు భౌతిక తరగతులను నిలిపివేసి ఆన్లైన్ విధానానికి మొగ్గు చూపాయి. అయితే సైబర్ దాడుల వల్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అది కూడా అసాధ్యంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తతలు తలెత్తడంతో విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా అయ్యే ప్రమాదం ఉంది. నేర్చుకునేవాడికి లోకమంతా గురువే కావచ్చు, కానీ చదువుకునే చోటే చుట్టుముట్టిన మృత్యు ఉంటే వివేకం ఎక్కడ నిలుస్తుంది? భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అభద్రతా భావం. బంకర్లలో తలదాచుకోవడం, సైరన్ల మోత వినగానే వణికిపోవడం వారి దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఆహార పదార్థాల కొరత, మందుల కొరత కూడా వారిని వేధిస్తుంది. ముఖ్యమైన ఆందోళనలు ఎదుర్కొంటున్నారు. గల్ఫ్ దేశాల మీద విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో స్వదేశానికి రావాలనుకునే వారికి దారులు మూసుకుపోయాయి. యుద్ధం కారణంగా స్థానిక కరెన్సీల విలువ పడిపోవడం, బ్యాంకింగ్ సేవల నిలిపివేతతో తల్లిదండ్రులు పంపే డబ్బు అందడం లేదు. భారత ప్రభుత్వం గతంలో ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరీ ద్వారా భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చింది. ఇప్పుడు అంతకంటే పెద్ద ఆపరేషన్ అవసరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హెల్ప్ లైన్ కేంద్రాలు ప్రతి దేశంలోని భారత రాయబార కార్యాలయం 24 గంటల నెంబర్లను అందుబాటులో ఉంచాలి. ఎయిర్ లిఫ్ట్ సౌకర్యం, పరిస్థితి విషమిస్తే ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను తరలించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక సామాన్య మధ్యతరగతి విద్యార్థి విదేశాలకు వెళ్ళింది తన కుటుంబ భవిష్యత్తును మార్చాలని. కానీ దేశాల మధ్య యుద్ధం ఒకటికైతే విద్యార్థుల బతుకు పోరాటం మరొకటి. 18.80 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యంపై ఆధారపడి ఉంది. యుద్ధం ఆగి శాంతి నెలకొంటేనే వారి కలలు సాకారమవుతాయి. అప్పటి వరకు వారి క్షేమం కోసం యావత్తు భారతం ప్రార్థిస్తుంది. వీళ్లలో పశ్చిమాసియాలోనే దాదాపు 5 లక్షల మంది ఇండియన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. దీంతో ఇక్కడ భారతీయులకు అనుగుణంగా ఉండే సిలబస్నే బోధిస్తారు. అందుకే భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు ప్రాధాన్యం చూపిస్తారు. దేశం కాని దేశంలో కష్టపడే గుణమే మన ఆస్తి అంటారు పెద్దలు. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయులకు కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా మన విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం అరబ్ దేశాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంది. చదువు కోసం విదేశాలకు వెళ్లే సగటు భారతీయుడు కేవలం అమెరికా, కెనడాలనే కాదు, పశ్చిమాసియాను కూడా ఒక ప్రధాన విద్యా కేంద్రంగా మలుచుకున్నాడు. భారతీయ విద్యార్థుల సంఖ్య చూస్తే యుఏఈలో 2,53,832 మంది విద్యార్థులు, ఇక సౌదీ అరేబియాలో 75,830 మంది విద్యార్థులు, కువైట్లో 50,000 మంది విద్యార్థులు, ఖతార్లో 49,346 మంది, ఒమన్లో 44,847 మంది, బెహ్రెయిన్లో 28,620 మంది, ఇజ్రాయెల్లో 900 మంది విద్యార్థులు. మొత్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఈ దేశాల్లో తమ బంగారు భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు.
అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టు స్వదేశంలో ఉన్న విదేశంలో ఉన్న విద్యా సంవత్సరంలో వచ్చే ఆటంకాలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత, ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం నేరుగా విద్యారంగంపై పడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 2న జరగాల్సిన CBSE 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కేవలం విద్యార్థులే కాదు, పశ్చిమాసియా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వారు భారతీయ కార్మికులు, ఉద్యోగులు. గణాంకాల ప్రకారం దాదాపు 80 లక్షల మంది భారతీయుల ఉపాధి కోసం ఈ దేశాల్లో నివసిస్తున్నారు. కూలికి పోతేనే కుండ నిండేది, పనికి పోతేనే బతుకుబండి నడిచేది. ఈ 80 లక్షల మంది శ్రమశక్తి వెనుక కోట్లాది మంది భారతీయ కుటుంబాలు జీవనాధారం దాగి ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్కు వచ్చే రెమిటెన్స్ తగ్గే అవకాశం ఉంది. కంపెనీలు మూతపడటం లేదా ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల లే ఆఫ్స్ వచ్చే ప్రమాదం ఉంది. పరిస్థితులు విషమిస్తే భారీ ఎత్తున భారతీయులను స్వదేశానికి తరలించాల్సి రావచ్చు. ఇది భారత ప్రభుత్వానికి పెద్ద సవాలు. యుద్ధం వల్ల గెలిచేది ఆయుధాలు మాత్రమే, ఓడిపోయేది మానవత్వం. విద్యార్థుల భవిష్యత్తు పశ్చిమాసియాలో శాంతి నెలకొలాలని, అక్కడ విద్యార్థుల పరీక్షలు సజావుగా సాగాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. ప్రభుత్వం కూడా దౌత్యపరమైన చర్చల ద్వారా అక్కడి భారతీయుల భద్రత భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సొంత గడ్డ మీద ఉండే ధైర్యం వేరు. కానీ పొట్టకూటి కోసం వెళ్లిన మన వాళ్ళందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం.